ఏమైంది మీకు? నా చెల్లెలు నిశ్చితార్థానికి వస్తారని అక్కడ నేను 10 మందిని పిలిచి కూర్చోబెడితే మీరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు. ఏమీ లేని కుటుంబమైనా నా చెల్లిని ఇద్దామనుకున్నాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. మీరంతా పెద్ద మనుషులు, ఒక ఆడపిల్ల జీవితంతో ఇలా ఆడుకుంటున్నారే, బుద్ధుందా మీకు? దయచేసి నన్ను క్షమించండి. మా ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ మోహన్ని నేను ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు నిశ్చితార్థం చేసుకోవడానికి వచ్చి అవమానపడద్దు. దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇట్లు మీనాక్షి. మీనాక్షి మీ చెల్లిలే కదా? మీ ఇంటి డ్రైవర్ని ప్రేమించిందట. నువ్వు పెద్ద రోసగాడులాగా వచ్చి మమ్మల్ని అడుగుతున్నావు. అలా తల దించుకునేలా అడగండి. పెంచడం తెలియాలి. మాకు బుద్ధి లేదన్నావు కదా, ఇప్పుడు ఎవరికయ్యా బుద్ధి లేంది? వచ్చేసాను. అసలు సిగ్గులేదు ఇలాంటి వాళ్ళని. అమ్మాయిని పెంచడం చేతకాదు. లక్ష్మి, లక్ష్మి, ఏది? ఎక్కడది? వెళ్ళిపోయిందండి. అమ్మా, నీ మనసుకు నచ్చిన వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకున్నా మావికి నువ్వు చేసింది ద్రోహం అమ్మా. ఎంత మంచి అన్నయ్య అయినా వీళ్ళ చెల్లి ఎవరితోనూ లేచిపోయింది అంటుంటే ఎవరు తట్టుకోలేరమ్మా. జరిగిపోయిందంతా విధి అని ఊరుకోమ్మా. ఇక జరగబోయేది నేను చూసుకుంటాను. నువ్వేడవకమ్మా. సిట్ డౌన్. మీరంతా ఏం చేస్తున్నారయ్యా? 2 years అయింది. వరంగల్ రైల్వే స్టేషన్లో దిగారు, కానీ ఇంతవరకు మీరు వాళ్ళని కనిపెట్టలేకపోయారు. సార్, ట్రేస్ అవుట్ చేస్తున్నాం సార్. ఏమిటయ్యా ట్రేస్ అవుట్ చేసేది? వాళ్ళెవరో తెలుసా? వాళ్ళెంత డేంజరస్ మనుషులో తెలుసా? ముంబైలో రైలు బ్లాస్ట్ చేసిన కేసులో వీళ్ళు ప్రథమ ముద్దాయిలు. సార్, ఆల్మోస్ట్ వాళ్ళ జాడ కనిపెట్టేశాం. త్వరలోనే పట్టుకుంటాం సార్. మిస్టర్ మధు, వట్టి కబుర్లు చెప్పొద్దు. వారం రోజుల్లో వాళ్ళని పట్టుకోవాలి. దిస్ ఈజ్ మై ఆర్డర్. ఓకే? నువ్వా? అవును, నేనే. ఎవరది? నా వైఫు, నా పాప. మన వృత్తికిది అవసరమా? అరవకు. ఈ సొరంగం తవ్విన మేస్త్రి ఆల్రెడీ అయిపోయాడు అనుకుంటాను. నమస్తే బాస్. అరే రారా గుండు, ఎలా ఉన్నావు? బాగున్నా. ఇలా వచ్చావేంట్రా? ఇవన్నీ ఎప్పుడు పంపిస్తారు? ఏంట్రా, ఇదేమైనా బియ్యం పప్పుల వ్యాపారం అనుకుంటున్నావా? మినిస్టర్ వస్తున్నాడని ఎక్కడికక్కడ సెక్యూరిటీ టైట్ చేశారు. అవతల కంగారు పడుతున్నారే. మదన్, డాడీ, ఎలా ఏర్పాటు చేశావు? రేపెళ్ళి ఉల్లిపాయలుడితో పంపించే ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఓకేనా? అందుకేరా వెంకటరాయుడితో సంబంధం కలుపుకున్నది. ఇంకా చాలా ఉంది. సరే, పైకెళ్ళి ఏర్పాట్లు చేద్దాం. ఏమైందండి? అంతా సక్సెస్. ఏంటి అమ్మ ఇంత ధైర్యంగా వచ్చేసింది? ఇదేనా మా మామీ ఇల్లు?
చాలా ధీమాగా వస్తుంది. చూద్దాం ఏం జరుగుద్దా. యాండి ఏంటి? మీ మేనకోళ్ళు ఎవరికి ఇది మేనకోళ్ళు? దీన్ని ఎవరు ఇక్కడ రమ్మంది? మర్యాదగా యాండి? వెళ్ళిపో. తల్లినే కాదనుకున్నాను, కూతురికి ఎక్కడేం పని? యాండి అత్తయ్య మీరు ఊరుకోండి, నేను మాట్లాడతాను. మామయ్య, నేను మీ అబ్బాయిని ప్రేమించాను. ఆహా, నేను అనుకుంటే మీ చెల్లిలాగా మీ అబ్బాయిని నేను తీసుకుని వెళ్ళిపోగలను. అలా కొట్టు. కానీ నేను అలా చేయను. ఎందుకంటే మా మామయ్య గౌరవమే నాకు ముఖ్యం. ఆహా, ఒకే మాటలో మావని ఐస్ చేసేసిందే. ఇలా చూడు మామయ్య, ఇది మా అమ్మ పుట్టినిల్లు, అంటే మా మేనమామిల్లు. నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి, నన్నెవ్వరూ అడ్డుకోలేరు. ఇక మీద ఇక్కడే తింటాను, ఇక్కడే పడుకుంటాను. అరే, నాకు మీసం పెడితే నేను అచ్చం మీలాగే ఉంటానని ఊళ్ళో అంతా అంటున్నారు. ఏంటి నవ్వు? నవ్వలేదండి, దగ్గాను. మా ఫ్యామిలీలో అంతా ఇలాగే దగ్గుతారు. చక్కటి ఫ్యామిలీ. అత్తయ్య, నా రూమ్ ఎక్కడా? మీరు చెప్పక్కర్లేదులే, నేనే చూసుకుంటాను. చిన్నానా, మేమిద్దరం కలవాలని మీరు ఎంత కష్టపడ్డారు. ఇప్పుడేం మాట్లాడరే? అదే వస్తూనే నన్ను ఇరికించేసిందే. రే వేస్ట్ ఫెలో, ఏంటి నాటకాలా? దాన్ని పెడిపోమని చెప్పు. యాండి ఊరుకోండి, ఏదో చిన్నపిల్ల తెలియక వచ్చేసింది. ఇప్పుడు దాన్ని బయటకు పంపిస్తే మన పరువే పోతుంది. తర్వాత నేనేదోటి చెప్పి పంపించేస్తాను. మంజు, నువ్వేంటి ఇక్కడ? నాన్న హలో బావా, నేనందర్నీ కలుసుకొనే ఇక్కడికొచ్చాను. ఈ రోజు వరకు నువ్వు నా అత్త కూతురని చెప్పనే లేదు. సమయం వచ్చినప్పుడు చెప్దామనుకున్నాను, కదిలా అయింది. అన్నీ నేను చూసుకుంటాను. ఈ గెటప్ లో సూపర్ గా ఉన్నావు. పో బావా. ఓ అత్త కూతురా, మా అత్త కూతురా. ఓ అత్త కూతురా, మా అమ్మ మెచ్చిన కోడలా, నీ సన్న నడుములో ఉన్న వంపులని నాకు సొంతమా. సరిగంగ స్నానాలే చేసేద్దామా, ప్రేమలో నవో నామాలు దిద్దుకుందామా. ఓ నా అత్త కూతురా, మా అమ్మ మెచ్చిన కోడలా, నీ సన్న నడుములో ఉన్న పంపులని నాకు సొంతమా. లేదా తమల పాకులాగా తల తలలాడేవుగా, కొంకి గండు చీమలాగా ఎదలో పుట్టేవురా. మెరుపంటి చూపుతో గుండెల గుట్టుగా గుచ్చేవు. కన్ను షొక్కు తగులుతుంది, దూరంగా దూరంగా జరగరా. దూరమైతే తాళలేను, మనసు ఇంకా ఆపలేను. సంధి పొద్దు వేళ తుంటరి మావా, సరసాలాటలే ఆడుకుందామా. దాచలిని సొగసుని గుట్టుగా దాచి నీ కోసం కన్నే అందాలన్నీ విందులు చేస్తా
నాతో నువ్వు దారి చూపు కన్న చుక్క సుఖ స్వర్గాన్నే చేరుకుందామా ఓ అత్త కూతురా మా అమ్మ మెచ్చిన కోడలా నీ సన్న నడుములో ఉన్న వంపులని నాకు సొంతమా సరిగంగ స్నానాలే చేసేద్దామా ప్రేమలో నవో నమాలు తిట్టుకుందామా ఓ నా అత్త కూతురా మా అత్త కూతురా సొంతింట్లోనే దొంగతనంగా ఆనందం తినడం ఇక్కడే చూస్తున్నాను. గౌరవం అనే పదాన్ని అడ్డం పెట్టుకొని కుటుంబమే దొంగల కుటుంబం అయిపోయింది. అక్క నీకేమైంది? నువ్వైనా నాలా ఉంటావనుకున్నాను. తిండి దగ్గర దొరికిపోయేవే. పోరా పిచ్చి సన్నాసి. కమ్ హియర్. మీరు చాలా రోషగా